అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. హైదరాబాద్ పెద్ద ముస్లిం మన రాజాసింగ్ గారి ముద్దుల బామ్మర్ది అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు బాధపడ్డారు కాదు, లిటరల్గా చెప్పుకోవాలంటే ఏడ్చాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న నేషనల్ హాలిడే మిలాదున్ నబీ అనేటటువంటి ఒక పండుగ వచ్చింది ముస్లింలకు, మనకు కాదు. అయితే ఆ పండుగ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో అత్యధికంగా ముస్లింలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతాలలో ముస్లింలు జులూస్ తీస్తారు. హైదరాబాద్లో దాన్ని జులూస్ అంటారు, మామూలుగా దాన్ని వాడుక భాషలో ర్యాలీ అంటారు. అట్లా విపరీతంగా ర్యాలీలు తీసినటువంటి సంఘటనలు జరిగినాయి. కొన్ని కర్ణాటకలో కానీ, మహారాష్ట్ర, గుజరాత్, కొన్ని ఏరియాస్లో దేశవ్యాప్తంగా కొన్ని ఏరియాలలో ఆ జులూస్ల సందర్భంగా కొన్ని గొడవలు కూడా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన పట్టణంలో కూడా ఆ ర్యాలీ సందర్భంగా గొడవలు జరిగినాయి. హైదరాబాద్లో కూడా చిన్న చిన్న చెదురు గొడవలు జరిగినాయి. అయితే ఆ జులూస్లలో ఈ భారతీయులైనటువంటి ముస్లిం యువకులు పాలస్తీనా జెండాలు పట్టుకుని తిరిగినటువంటి సంఘటనలు కూడా చాలామంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయితే ఈ జులూస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ పెద్ద ముస్లిం అక్బరుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో ముస్లిం యువకులందరినీ ఒక చోటకు చేర్చి కూర్చోబెట్టి చాలా బాధతో, తీవ్ర ఆవేదనతో గుండెలు బాదుకుంటూ మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి. क्यों कर रहे तुम ये? क्या हो गया तुम लोगों को? क्या तुम फलस्तीनियों की तरह बर्बाद होना चाह रहे हो? बोलो। सिगरेट फूक रहे या रसूल अल्लाह? तुम सिगरेट पी के या रसूल अल्लाह बोलोगे? पाकिट डाल कर या रसूल अल्लाह बोलोगे? ये तुम्हारी मोहब्बत है? चार मीनार के सामने एक डीजे का आग लग गई, उसको क्या कैसे आग लगी? अरे आका जब आए तो ईरान के आग ठंडे हो गए थे दीवानों. अस्सलाम वालेकुम दोस्तों, चार मीनार के पास जो कुछ ఏమంటున్నాడంటే, అసలు ఏమైంది మీకు? మీ బుర్ర ఏమైనా పాడైందా? మీ అందరికీ పిచ్చి పట్టిందా? ఎందుకు ఇట్లా చేశారు? ఏం చేశారంట వాళ్ళంతా? ఈ మిలాదున్ నబీ జులూస్ తీసేటప్పుడు డీజేలు పెట్టారు, తాగారంట. ముస్లింలు తాగి గుట్కాలు వేసుకుని తందనాలు ఆడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ డీజేలు పెట్టుకుంటూ తిరగడం వల్ల ఈ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆవేదన చెందాడు. అసలు మీరు నోట్లో గుట్కాలు వేసుకొని అల్లాహు అక్బర్ రసూలల్లా అనేటటువంటి పదాలు ఎలా పలుకుతున్నారు? తాగి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అని గుండెలు బాదుకుంటూ ముస్లిం యువకులందరినీ ఒక చోట చేర్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. అంటే పాలస్తీనా అనేటటువంటి దేశం నాశనం అయిపోయింది. మరి ఈ అక్బరుద్దీన్ ఓవైసీ పాలస్తీనా జెండా పట్టుకుని పార్లమెంట్లో కూడా జై పాలస్తీనా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక నాశనం అయిపోయినటువంటి కంట్రీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేదాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పాలి. అంతేకాకుండా ఈ జులూసులలో పాలస్తీనా జెండాలు పట్టుకొని ఈ ముస్లిం యువకులు తిరుగుతున్నారు. దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాలస్తీనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ భారతదేశంలో ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టుకుంటూ వాళ్ళని ఈ జులూసులలో పాలస్తీనా జెండాలు పట్టుకుని తిరిగేటటువంటి స్వేచ్ఛను కల్పిస్తున్నటువంటి భారతీయ చట్టాలని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పాలస్తీనా జెండాలు పట్టుకుంటే హిందువులు ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని తిరగాల అంటే వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు? వాళ్ళు ఇలా తిరిగితే వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని తిరిగితే వాళ్ళు వీళ్ళు ఇక్కడ కొట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం ఏమైనా ఈ ముస్లిం నాయకులకు ఉందా? ఒకసారి కనుక్కొని దీని మీద ఎంక్వైరీ చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడిన దాంట్లో మీరు హిందువుల్లాగా మారిపోయాననుకుంటున్నారా? హిందువుల్లాగా మారదామనుకుంటున్నారా? హిందువులు డ్యాన్సులు చేసినట్టు తాగి తందనాలు ఆడినట్టు మీరు కూడా అట్లా పాడైపోదామనుకుంటున్నారా అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసి, అంటే హిందువులు అని అనకుండా వాళ్ళలాగా మీరు కూడా అలా తయారయ్యారా అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత చివరిలో ఏమంటున్నాడంటే ముస్లిం యువకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని చేయించుకున్నాడో ఒకసారి చూడండి. सोच समझ कर हाथ उठाओ, क्योंकि आज तुम हाथ उठाओगे कल हशर के मैदान में ये गवाह बनेगा. कितने लोग आइंदा साल डीजे नहीं लगाओगे? वादा कर रहे हो? वादा कर रहे हो? అంటే ఏమంటున్నాడంటే భవిష్యత్తులో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి డీజేలు పెట్టము, గుట్కాలు తినము, సిగరెట్లు తాగము, డ్యాన్సులు చేయము అని నాకు ప్రమాణం చేయండి అనేటటువంటి ఒక మాట తీసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే
ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్లు నన్ను కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసినాయి. ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలనేటటువంటి ఉద్దేశం కలిగింది నాకు. ఏంటంటే సుమారు ఒక 100 మంది హిందువులు ఐ ఆమ్ హిందూ ఫ్రమ్ మహారాష్ట్ర, ఐ ఆమ్ హిందూ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఐ ఆమ్ హిందూ ఫ్రమ్ దట్ ప్లేస్, దిస్ ప్లేస్ అని కామెంట్ పెట్టి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటల్ని ఏకీభవిస్తున్నాము అని చెప్పి కామెంట్లు పెట్టడం జరిగింది. దానికి కొన్ని వేల లైకులు రావడం కూడా జరిగింది. అంటే భారతదేశంలో చాలామంది హిందువులు కూడా ఇదే భావనతో ఉన్నారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే మేము కూడా ఇలాంటి జనవరి 1 పండగ దండగా, ఉగాది మనకు ఉండగా అనేటటువంటి క్యాప్షన్తో ఒక 4-5 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నాము. వినాయక చవితి పండగలప్పుడు కానీ, దేవీ నవరాత్రుల పండగలప్పుడు కానీ డీజేలు పెట్టకండి, తాగకండి, తాగి తందనాలు ఆడకండి అని మేము మాట్లాడుతూనే ఉన్నాము. మాలాంటి హిందూ ఆర్గనైజేషన్స్ చెప్తూనే ఉన్నాయి. కానీ మా వాయిస్ తక్కువ. ఇక్కడ సమస్య ఏంటంటే మేము చెయ్యవద్దు అని చెప్తున్నాము, కానీ అలాంటి వాటిలలో జనవరి 1 కానీ, ఉగాది కానీ, ప్రేమికుల దినోత్సవం కానీ ఇలాంటి పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడినటువంటి కార్యక్రమాలు చేసి మన దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఉత్సవాలను, పండగలను అపవిత్రం చేసి వాటికి అపచారం చేసేటటువంటి వాళ్ళు కూడా హిందువులే. ఏం చేయాలో అర్థం కానీ ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి స్థితిలోకి మేము వెళ్తున్నాం. అయితే ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ చేసినట్టుగా ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ మన హిందూ సమాజంలో ఉన్నటువంటి స్వామీజీలు కానీ, సంతులు కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ, మేమే హిందువులకు ప్రతినిధులమని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకులు కానీ ఇలా బయటకు వచ్చి హిందూ సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి వ్యవస్థ మన దగ్గర చాలా తక్కువ. కొంతమంది ఉన్న వాళ్ళ మాట వినేటటువంటి హిందువులు చాలా తక్కువ. సో దీన్ని ఖచ్చితంగా కంటిన్యూగా చేసుకుంటూ మన హిందూ సమాజానికి కూడా ఇలాంటివి చెప్పాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఛానళ్ళు 100 వార ఫలాలని, దిన ఫలాలని, పక్ష ఫలాలని, మాస ఫలాలని, గురువు అటు మారితే ఒక వీడియో పెడతారు, శని ఇటు మారితే ఒక వీడియో పెడతారు. యూట్యూబుల నిండా ఇలాంటి వీడియోలు విచ్చలవిడిగా ఉంటాయి. ధర్మ సందేహాల పేరుతో ఎంతోమంది గురువులు, ప్రవచనకారులు చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఇలాంటి విషయాలలో కూడా స్పందించి మనం దేవుడికి పూజ చేసేటప్పుడు, మనం వినాయక నవరాత్రులు జరిపినా, దేవీ నవరాత్రులు జరిపినా, కృష్ణాష్టమి వేడుకలు జరిపినా ఇలాంటి సంఘటనల్లో మనం దేవుడికి పూజ చేసి భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాకు ప్రసాదించు స్వామి అని మనం వేడుకుంటున్నాం. అలా వేడుకునేటటువంటి సందర్భంలో కూడా అయ్యగారు వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతాడు. దాని తర్వాత అక్కడ కూర్చొని డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి మన హిందూ సమాజం దిగజారిపోయింది. పోనీ ఎవరైనా ఏమైనా చెప్పినా తిరగబడి వెక్కిరిచ్చేటటువంటి సంస్కృతికి కూడా కొంతమంది యూత్ అసోసియేషన్స్ తయారైనాయి. అరే మేమేం చేసుకుంటే మీకేం భయ్, మీరేం చేసుకుంటే కాదు, ఇది హిందూ సమాజము, మనది హిందూ సంస్కృతి. మన భగవంతుడు కానీ, మన గ్రంథాలు కానీ, మన సాంప్రదాయాలు కానీ ఎప్పుడూ అలా లేవు. ఒక 60-70 సంవత్సరాల క్రితం మన వాళ్ళంతా పూజలు చేసేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, నగర సంకీర్తనలు చేసేవాళ్ళు. చాలా అద్భుతమైన, అసలు ఒక 50 మంది కూర్చొని భజన చేస్తే ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఆ డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేసి తాగి తందనాలు ఆడటం వల్ల అపచారం జరుగుతుంది, అపవిత్రం జరుగుతుంది. దేవుడు మనకు పుణ్యం ఇవ్వకపోగా మనము చేసినటువంటి అపచారానికి మనందరికీ పాపం తగులుతుంది. ఇది ప్రతి ఒక్క స్వామీజీ కానీ, ప్రతి ఒక్క ప్రవచనకారుడు కానీ, పూజారి కానీ ప్రతి చోట చెప్పాలి, చెప్పి తీరాలి అనేటటువంటిదే మా ఆవేదన. అంతెందుకు మొన్నటి మొన్న గుంటూరు 1 టౌన్లో కృష్ణాష్టమి వేడుకలు జరిగినాయి. గుంటూరు ఎమ్మెల్యే నజీర్, అతను ఒక ముస్లిం. అయితే ఆ వేడుకల్లో దానికి మీరు వేడుకలు చేసుకోండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ, యాదవ సంఘాలు కానీ కృష్ణాష్టమి వేడుకల పేరుతో చేసింది ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు. అరే కృష్ణాష్టమి వేడుకల్లో భజనలు చేయాలి, సంకీర్తనలు చేయాలి, గోపికలతో భరతనాట్యం కార్యక్రమం ఏదైనా నిర్వహించాలి, కృష్ణుడు వేషధారణ వేయాలి, కృష్ణుడికి సంబంధించినటువంటి తినుబండారాలు పెట్టాలి, అలాంటి వాటిని 10 మందితో పంచుకోవాలి. కానీ అలాంటివి ఏమీ చేయకుండా కేవలం రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి రాత్రంతా డీజేలు పెట్టి ఎంత దుర్మార్గంగా చేశారంటే ఒకసారి చూడండి. చూశారు కదా, ఇలా కృష్ణాష్టమి వేడుకలంటే రికార్డింగ్ డ్యాన్సులని అయిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ సంస్కృతి కొన్ని జిల్లాలలో, ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక 4-5 జిల్లాల్లో మరీ విపరీతంగా ఉంటుంది. దయచేసి ఈ సంస్కృతి మారాలి, హిందూ సమాజం ఆలోచన విధానం మారాలి.
కింద ఈ వీడియో కింద కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళంతా నిజంగా హిందువులే. ఐఎమ్ హిందూ ఫ్రమ్ మహారాష్ట్ర అని, బాంబే అని, లేకపోతే కర్ణాటక అని, హైదరాబాద్ అని ఇలా మాట్లాడినటువంటి వాళ్ళంతా హిందువులే, యువకులే. ఇప్పుడు యువకుల ఆలోచన విధానం మారుతోంది. దానికి తగ్గట్టుగా పెద్దలు కూడా బలంగా చెప్పాలి, ఇంకా యువకుల్ని బలంగా తయారు చేయాలి, ఇంకా వాళ్లను సన్మార్గంలోకి నడిపించడానికి ప్రతి ఒక్క స్వామీజీ, ప్రవచనకారుడు, హిందూ సంస్థలు, హిందూ సంఘ నాయకులు ఒక అడుగు ముందుకేయాలి. మన దేవీ దేవతలను, మన పండుగలను, మన సంస్కృతి సాంప్రదాయాలను అవమానించే రీతిగా మనం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో వచ్చేటటువంటి దేవీ నవరాత్రుల్లో కానీ జనవరి 1కి కానీ విపరీతమైన ప్రచారం చేయండి. మీరు పాటించండి, మీ కుటుంబంతో పాటించేలాగా చేయండి. భక్తితో మనం దేవుణ్ణి వేడుకోవాలి తప్ప ఈ కోలాహలంతో, ఈ తాగుళ్ళు, తందనాలు, డ్యాన్సులు, డీజేలతో దేవుడి దగ్గరికి వెళ్తే మనకు పాపం తగులుతుంది తప్ప పుణ్యం రాదు. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే భక్తితోనే దేవుణ్ణి వేడుకోవాలి. జై శ్రీరామ్, జై హింద్.